యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్న వారికి శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారలారా, షాలేం హౌస్ ఆఫ్ ప్రేయర్ ఛానల్కి మీకు యేసు ప్రభు నామంలో స్వాగతం పలుకుతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూసి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా మీకు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారలారా, గత వీడియోలో మనం దేవుని నామానికి ఎప్పుడు మహిమ వస్తుంది అన్న విషయం మీద మనం ధ్యానం చేసాం. ఈరోజు ఒక కొత్త అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనముల వరకు చూసినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఇందులో యేసు ప్రభు వారు 5గురిని బుద్ధి లేని కన్యకులు అని అన్నారు. రెండవదిగా వారిని గురించి యేసు ప్రభువారు ఆఖరగా ఏమన్నారంటే, నేను మిమ్మును ఎరుగను అని అన్నారు. అయితే యేసు ప్రభువారు వారిని మిమ్మును ఎరుగను అని ఎందుకు అన్నారు అన్న విషయం మీద క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, బుద్ధి లేనివారు తమ దివిటీలు చూడండి, బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని వెళ్ళారు, కానీ నూనె తీసుకొని వెళ్ళలేదు. మొదటగా ఏమిటంటే, యేసు ప్రభువారిని వారు ఎదుర్కోవడానికి వెళ్ళారు, కానీ తగిన రీతిగా సిద్ధపడి వెళ్ళలేదు. ఈరోజు కూడా చాలామంది దేవుని యొద్దకు వెళ్ళటానికి, నిత్యరాజ్యములు అడుగు పెట్టడానికి, మోక్షంలో ప్రవేశించడానికి సొంత మార్గాలు, సొంత ఉద్దేశాల ప్రకారం దేవుణ్ణి ఎదుర్కోవాలనుకుంటున్నారు, మోక్షంలో ప్రవేశించాలనుకుంటున్నారు, కానీ అది జరగని పని. కనుక ఏంటంటే, దేవుణ్ణి మనుషుడు చూడాలంటే, దేవుని రాజ్యములు అడుగు పెట్టాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గము యేసు ప్రభువారని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రారని యేసు ప్రభువారు చెప్పారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో మరి ఎవరి వలననో రక్షణ కలుగదు అని బైబిల్ గ్రంథము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా యేసు ప్రభువారిని ఎదుర్కోవాలంటే, పరలోక రాజ్యములో ఉండాలంటే, యేసు ప్రభువారిని హృదయంలో చేర్చుకొని ఆయనను రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తే వారు ఆ రాబోయే తీర్పు నుంచి తప్పించుకుంటారు. కనుక యేసు ప్రభువారు వారిని బుద్ధి లేని కన్యకులు అని అనడానికి కారణం ఏంటంటే, వారి యొక్క సిద్ధపాటు దేవుడు నిర్ణయించిన రీతిగా లేదు. ఇది మొదటి విషయం. రెండవదిగా ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం 5వ వచనంలో, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. చూడండి, మొదటగా వారి సిద్ధపాటు సరైనదిగా రీతిగా లేదు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు. ఏమిటి అవకాశం అంటే, పెండ్లి కుమారుని యొక్క రాక ఆలస్యం అవటం. ఈరోజు కూడా 2000 సంవత్సరాల నుంచి అనేక మంది దైవజనులు ప్రకటిస్తున్నారు, యేసు ప్రభువారు మొదటిసారి వచ్చినట్లుగానే రెండవసారి వస్తారు, లోకంలో ఉన్న వారందరికీ తీర్పు తీర్చుతాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతారు, విశ్వాసం ఉంచిన వారు శిక్ష అనుభవిస్తారని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే చాలామంది అనుకుంటున్నారు, 2000 ఏండ్లు అయిపోయింది కదా, ఆయన రాక అబద్ధమేమో అని అనుకుంటున్నారు. అయితే ఆయన ఆలస్యం చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములు ఇలా రాయబడి ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. అయితే ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందుకే ఆయన రాకడ ఆలస్యమైంది. అయితే ఆయన రాకడ ఆలస్యం ఎందుకొరకంటే, అందరూ కూడా రక్షణ పొంది సిద్ధపాటుకు. కానీ ఏంటంటే, ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉన్న కొలది కునికి నిద్రించారు తప్ప వారు కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఇది రెండవ విషయం. మూడవదిగా, సడన్గా హఠాత్తుగా ఒక ప్రకటన వినబడింది. ఏమిటి ఆ ప్రకటన అంటే, ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి అనే ఆ ప్రకటన వారికి వినబడింది. అలాగే ప్రియమైన వారలారా,
ఒక దినము కూడా రాబోతుంది. బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. ఏమిటంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన హఠాత్తుగా వచ్చినట్లుగా. 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగుంది, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా అన్నట్టుగా యేసు ప్రభు రాకడ కూడా ఆకస్మికంగా జరుగుతుంది. అప్పుడు ఏంటంటే, ఎవరైతే రక్షణ పొందిన వారు ఉన్నారో, ఆయనతో సహవాసం చేసిన వారు ఉన్నారో వారు ఆయన్ని ఎదుర్కొంటారు. అయితే ఈ బుద్ధి లేని కన్యకల వలె సువార్తను వినినప్పటికీ రక్షణ పొందకుండా, దేవునికి హృదయంలో స్థానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే, ప్రభువు రాకడ ఆలస్యం అవుతున్న కొలది సిద్ధపడడానికి అవకాశం ఉన్న సిద్ధపడకపోతే తర్వాత జరిగేది ఏంటంటే, ఒకరోజు ఇష్టమున్నా లేకపోయినా యేసు ప్రభు వారిని ప్రతి ఒక్కరూ చూస్తారు, యేసు ప్రభు ఎదుట నిలవబడతారు. నిలవబడినప్పుడు ఏంటంటే, రక్షణ లేని వారి గురించి, రక్షణ పొందని వారి గురించి, రక్షణ పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ సిద్ధపడని వారి గురించి ఆఖరిగా ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను మిమ్మును ఎరుగను అని అంటాడు. ఎందుకు అంటాడంటే, చూడండి, ఆయన వారిని గురించి నేను మిమ్మును ఎరుగను అని అనడానికి మరొక కారణం ఏమిటంటే, పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు అప్పుడు అడుగుతున్నారు, మాకు మా దివిటీలు ఆరిపోతున్నాయి, నూనె ఇవ్వమని అడిగారు. అదే సిద్ధపాటు పెండ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యమైనప్పుడే అలాగూ సిద్ధపడి ఉంటే పెండ్లి కుమారుని సంతోషముగా ఎదుర్కొనేవారు. కనుక ప్రియమైన వారలారా, ఈ వీడియో చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా రక్షణ పొందినట్లయితే, రక్షణ పొంది సిద్ధపడనట్లయితే, యేసు ప్రభువుకి మీ హృదయంలో చోటివ్వండి, యేసు ప్రభువారిని మీ హృదయంలో చేర్చుకోండి. అప్పుడు మీరు నిత్యరాజ్యములో ప్రవేశిస్తారు, ఆయనతో యుగయుగములో సంతోషిస్తారు. అట్టి కృప ఈ మాటలు వినిన మీకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమెన్. రెండవదిగా ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు కొందరిని గురించి ఎరుగను అని అన్నాడు. వారిని గురించి ఆయన మిమ్మును ఎరుగను అని ఎందుకు అన్నాడు అన్నది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము నుండి 23 వచనముల వరకు చూసినప్పుడు 23వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట అంటున్నారు, నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని అన్నారు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఈ లేఖన భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనము నుంచి 27 వచనాల వరకు యేసుప్రభువారు చెప్పారు. ఇందులోని యేసుప్రభువారు కొందరిని గురించి నేను మిమ్మును ఎరుగను అని అన్నారు. ఏ కారణం చేత ఆయన ఆ మాట అన్నారంటే, మొట్టమొదటిగా మనం ఆలోచించినప్పుడు 15వ వచనంలో వారు అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు ఎవరంటే, అబద్ధమును నమ్మిన వారు, అబద్ధమును ప్రకటించిన వారు. ఇప్పుడు ఈరోజు కూడా చాలామంది అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు ప్రవచిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఏమిటది? యేసు వలన మాత్రమే కాదు రక్షణ చాలా రీతిలుగా ఉందని చెప్తూ ఉన్నారు. ఇది అబద్ధం. కనుక ప్రియమైన వారలారా, వీరిని గురించి యేసు ప్రభువారు మిమ్మును ఎరుగను అని ఎందుకన్నాడంటే, వారు అబద్ధమును నమ్మిన వారు, అబద్ధమును ప్రకటించిన వారు. ఆ అబద్ధాన్ని నమ్మిన వారికి, అబద్ధాన్ని ప్రకటించిన వారికి ఆఖరలో యేసు ప్రభువారు వారి గురించి చెప్పింది ఏంటంటే, అక్రమం నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో ఆయన చెప్పాడు. కనుక ప్రియమైన వారలారా, వారిని గురించి ప్రభు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అని అనడానికి మొట్టమొదటి కారణం ఇందులో చూసే 2వ భాగంలో, వారు అబద్ధాన్ని నమ్మారు, అబద్ధాన్ని ప్రవచించారు. ఇది తరువాత రెండవదిగా ప్రభు అంటూ ఉన్నాడు, అక్రమము చేయువారులారా అన్నాడు. వీరిని యేసు ప్రభువారు మిమ్మును ఎరుగను, నా యొద్ద నుండి పొండని ఎందుకు అన్నాడంటే, దేవుడు నియమించిన క్రమానికి లోబడలేదు, కానీ వారు యొక్క ప్రణాళికను అనుసరించి, వారి ఉద్దేశాన్ని అనుసరించి వారు భక్తి చేశారు. ఈరోజు కూడా భక్తి 3 విధాలుగా ఉంది. ఎవరికి నచ్చిన రీతిగా వారు భక్తి చేస్తున్నారు. తర్వాత తమ ఎదుటి వారికి ఆకర్షణీయంగా ఉండడానికి కూడా భక్తి చేస్తున్నారు. దేవునికి ఇష్టమైన రీతిలో భక్తి చేయడానికి ఇష్టపడిన వారుగా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి,
దేవునికి ఏది ఇష్టమైనదో అది చేస్తేనే అది భక్తి అవుతుంది. కనుక రెండవదిగా వీరిని గురించి ప్రభువు మిమ్మును ఎరుగను అని ఎందుకన్నాడంటే వారు దేవుడు నియమించిన క్రమాన్ని అనుసరించి నడుచుకొనలేదు, జీవించలేదు. ఈ కారణం చేతే యేసు ప్రభువారు నేను మిమ్మును ఎరుగను అని వారి గురించి చెప్పాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ ప్రపంచంలో సత్యం అంటే యేసు ప్రభువారే సత్యం. యోహాను సువార్త 14:6 ప్రకారం. అలాగే దేవుని వాక్యం బైబిల్ గ్రంథం సత్యం. కనుక ఏంటంటే మనము బైబిల్ గ్రంథాన్ని అనుదినము చదువుదాం, దేవుని వాక్యానికి మన హృదయంలో చోటెద్దాం, దేవుని వాక్యం ప్రకారం నడుచుకుందాం. దేవుడు మనకు కృప చూపి సహాయము చేయునుగాక. ఆమేన్.